రోగము నేనేం చేయదు, ఎందుకంటే రోగం బాగా చేసిన ఒకడు ఉన్నాడు. మొట్టమొదటి ఆయన నువ్వు కలిగి ఉండు. ఆ రోగం బాగు చేయడానికి పిలువు, రంగం ఇది పిలువు, నీ జీవితంలో పిలువు, ఆయన కలిగి ఉండు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. కానీ వారు ఎట్లా ఉన్నారు చూడండి, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నామని పరిస్థితులు చూసిండ్రండి. అంటే ఎవరోనట, ఈయన ఎవరో. మరి ఇంతవరకు దాకా ఎవరిని వెంబడిస్తున్నారు వాళ్ళు? తెలియకనే వెంబడించడం వేరు, తెలిసి వెంబడించడం వేరు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఓ యేసు ప్రభు నా దేవుడు, నిజమైన దేవుడు, వాక్యం నిజమైంది, సత్యం నిజమైంది, నిజంగా ఆయన కోసం జీవిస్తాను, మరణించినా జీవించినా అనేటోడు కావాలి ఆయనకి. కష్టం రాగానే అదిరిపోయి బెదిరిపోయేటోళ్ళు కాదండి కదా. వాళ్ళు భయపడిపోయారు, పారిపోయేదాన్ని ప్రయత్నించి, పారిపోవడం అంటే భయపడి మా పని అయిపోయింది అనుకున్నారు. అందుకని అన్నాడు, ఏమన్నాడు, అమ్మా వాళ్ళు ఏమనుకున్నారట, ఇది అంతా కూడా యేసు ప్రభు కార్యం చేసినాక మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఆ స్థితికి మనం రావద్దండి. ఈయన ఎవరో కాడికి మనం రావద్దు. ఈయన ఎవరైతే ఎట్లా వెంబడిస్తామో తెలియకుండా యేసు ప్రభు తెలిసి వెంబడించాలి, వాక్యం తెలిసి వాక్య ప్రకారంగా జీవించాలి. కానీ కొన్ని పరిస్థితులు వస్తే మనకు కూడా కష్టం వచ్చేప్పుడు ఏమవుతుందంటే, అమ్మ దేవుడు నమ్ముకున్నా కదా, ఏం కార్యం చేస్తలేడు దేవుడు అని కాడికి మనం వస్తాం. పరిస్థితులు తీసుకుని వస్తుంది. కానీ భయపడకండి, పరిస్థితికి చూడకండి. నీ లోపల దేవుడు ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు ఆయన. ఆయన లేపు, ఆయన లేపు, ప్రార్థన చేయి. నీ లోపలే పరిశుద్ధాత్మ ఉంది, ఆయన చూస్తున్నాడు. నువ్వు నిలబడతావా లేదా? అర్థమైందా? దేవుడు లేడనుకోకండి, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ లోపల ఉంది. కానీ నువ్వు ఆయన పిలువు అంటే నిద్రపోలేదు, చూస్తున్నాడు ఆయన. ఈ దోణల మీద నీళ్ళు వస్తాయి, గాలి వస్తాయని తెలియదండి. నేనైతే తెలుసా నమ్ముతున్నాను, ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. కానీ ఎందుకైనా సైలెంట్గా అంటే ఏం చెప్పకుండా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు అంటే చూస్తున్నాడు. మీరు నిజంగా నిలబడతారా లేదా, భయపడతారా? దేవుడు ఎప్పుడు పరీక్షించేవాడు ఆయన. అవునండి, విశ్వాసం అనేది పరీక్షకు నిలిచినదై ఉండాలా, నిజమేనా? హల్లెలూయా. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి, వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. చూడండి, ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనకు రావచ్చు. అయినప్పుడు కూడా ఇటువంటివి కష్టాలు, బాధలు, రోగాలు కుటుంబంలో రావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగతంగా రావచ్చు. అయినప్పుడు ఏం చేయాలి? రంగం మీదకి దేవుని పిలవండి. ఆమేన్. దేవుని పిలవండి అంటే ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ఆయన కోసం బ్రతికి ప్రార్థన చేయి, ఆయన కోసం జీవించి ప్రార్థన చేయి. బ్రతుకుడు నీ కోసమే అన్నట్టుగా నిలబడి, సాక్షి నిలబడి ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేస్తాడు, నిజమేనా? చూడండి, రక్తస్రావ రోగి ఉంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందండి? పిలిచింది. యేసు ప్రభు నమ్మకం ఉంది ఆమెకి, ఎందుకంటే యేసు ప్రభు బాగు చేస్తాడు. ఈ రోగం ఎక్కడ పోలేదండి, ఎక్కడ పోలే కదా, ఆ రంగంలోకి పోయింది ఆమె. యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. కానీ పిలిచింది, కానీ అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రయాసం ఉంది. కానీ చివరికి ఏం చేసింది ఆమె? ఒక వస్త్రపు చెక్కును మాత్రం ముట్టినట్టు బైబిల్ చెప్తున్నది. నిజమేనా? అది దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభావము బయటికి వెళ్ళినట్టు బైబిల్ చెప్తూ ఉన్నది. నిజమేనా? కనుక ఆమె రక్తస్రావ రోగి నిజంగా యేసు ప్రభువు బాగు చేసిన నమ్మకం కలిగి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి, ఈ జీవితంలో దేవుడు లేకుండా నువ్వు ప్రయాణం చేయకు. జీవిత ప్రయాణం అంతా దేవుని కలిగి ఉండవు. హల్లెలూయా. ఇటువంటి బాధలు, శోధనలు లేకపోతే ఇంకేమైనా వచ్చినా కానీ
నాకేమైపోతుంది అని అనుకోకు. దేవుడు నీ లోపలే ఉన్నాడు కనుక నువ్వేం చేయాలి అని పిలువు, ప్రార్థన చేయి. ప్రభా నా జీవిత రంగంలోకి రండి, మీరు నడిపించండి. రంగం మీదకి మీరు రండి, నడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి. నా ప్రయాణం అంతా మీతోనే. ఆమేన్. దేవుడు లేకుండా దేవుని పిల్లలు ప్రయాణం చేయలేరు, దేవుని కలిగి ప్రయాణం చేస్తారు. ఆమేన్. నిజమేనా? ఒక క్రైస్తవుడు పరలోకరాజ్యం పోవాలంటే క్రీస్తు లేకుండా వెళ్ళలేడు, వాక్యం లేకుండా వెళ్ళలేడు కదా. వాక్యం కోసం జీవించి ఈ లోకంలో సాక్ష్యం నిలబడితే ఒక దినాన దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న సమయంలో పిల్లరా గమనించండి. మీ జీవితంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ శిష్యులు పరిస్థితుల వైపు చూశారు, కష్టం వైపు చూశారు, బాధల వైపు చూశారు. మాకేం అయిపోతుంది, మా జీవితం కూడా ఏమైపోతుంది అని అటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ తీరా యేసు ప్రభువు వారు అక్కడే ఉన్నారు, అదే ధోరణిలో ఉన్నారు. అర్థమైందా? మీ జీవితం అనే ధోరణిలో యేసు ప్రభువు ఉన్నాడు. కానీ మీరు మర్చిపోతున్నారు బాధలు కష్టాలు రాగానే. కానీ యేసు ప్రభువును లేపండి, యేసు ప్రభువును పిలవండి. పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నాడు, అప్పుడు పిలువు, ఆయన కోసం జీవించి పిలువు. వినండి, నీ ప్రార్థన వింటాడు, ఆయన కార్యం చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. నిజమేనా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయన ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు. దేవుడు మారినవాడు. హల్లెలూయా. కనుక జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడు నేను కలిగి ఉన్నాను, నా దేవుడు నా లోపల ఉన్నాడు. నమ్మకంతో జీవించు. వాక్యం నా లోపల ఉంది. మరో మాటలో ఈ కాలపు వాక్యం నా లోపల ఉంది. దేవుడే నా లోపల ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపించినప్పుడు ఏ శోధనలు అసలు మానవునికి ఏమొస్తాయండి? బాధలు, శోధనలు, రోగాలు, ఇంకేమొస్తుంది? చివరికి మరణం. ఇంతే లాస్ట్ది. ఏది వచ్చినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. అది విశ్వాస యొక్క నమ్మకం కదా. ఎందుకంటే ఆయన చూసుకుంటే ఆయన కాపాడుతాడు. ఆయన నమ్మకంతో మనం జీవించాలి. యేసుప్రభు లేకుండా ప్రయాణం కాదు. యేసుప్రభు ఉండాలి, మనం కలిగి ఉండాలి. మన జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. నమ్మాలి. పరిస్థితుల వైపు చూడకుండా. ఎన్నో వస్తాయి జీవితంలో, ఏ పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, పరిస్థితుల వైపు చూడకుండా ప్రార్థన చేస్తే, ప్రార్థన ఏం చేస్తుందట? పరిస్థితులను మారుస్తుంది. ఎవరికి ప్రార్థన చేస్తే? దేవునితో మాట్లాడితే, రంగం మీదకి రమ్మని దేవుని అడిగితే దేవుడు వచ్చేసి పరిస్థితులు మార్చేస్తాడు. ఆమేన్. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, ఒక నామకరణం దేవుని బిడ్డలుగా కాదు, బెదిరిపోయే వాళ్ళు కాదు, నిలబడే వాళ్ళు కావాలా. వాక్యం కోసం, వాక్యం కలిగి నిలబడే వాళ్ళు కావాలా. అటువంటి వారి కోసమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అటువంటి వాళ్ళు ఎవరికి కావాలా? ఈ గడియ వర్తమానము పిలుస్తున్నది నేను, ఇది సత్యమని అంటున్నారా? నువ్వేం చేయాలి? రంగం మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ కాలంలో అది నువ్వు చేర్చుకోవాలి, దాని ప్రకారంగా చేయాలి, జీవించాలి. అదే ఆఖరి మాట. నువ్వు నేర్చుకుందాం, జీవిస్తాం, నిలబడతాం ఆయన కోసం. ఆమేన్. వాక్యం కోసం నిలబడతాం. ఈ రంగంలో ఆయనే మనము నాయకునిగా పెట్టుకుంటాం. ఆయనే నడిపిస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు సహాయం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన యెహోవా ఈరే ఉన్నాడు. ఆమేన్. ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.